పాకిస్తాన్ లాంటి దాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు ఒక్కటి మాత్రం కోరుకోవాలి, యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి అవ్వకూడదని ఒకటి, ఏ రాజాసింగ్ లాంటి వాడో బీజేపీ తరఫున ప్రధానమంత్రి కావాలని కోరుకోకూడదు. ఎందుకంటే నిన్న మనం చాలా ప్రొఫెషనల్గా డీల్ చేసాం. వాళ్ళకి సంబంధించి మనం కొడితే అసలు పాకిస్తాన్ కొన్ని లక్షల మంది కాదు కోట్ల మంది చేస్తారు. జస్ట్ కార్పెట్ బాంబింగ్ అంటారు, అంటే బాంబులు వెదజల్లడం. అది జరిగితే పాలస్తీనా ఎట్లా నాశనమైంది, గాజా, లేకపోతే కనుక ఆఫ్రికన్ కంట్రీస్లో ఎట్లా ఊళ్ళు లేచిపోతున్నాయి, ఉక్రెయిన్లో నగరాలు బిల్డింగులు ఎట్టా కూలిపోతున్నాయి, అట్ట కూలిపోతుంది పాకిస్తాన్. సామాన్య ప్రజలు చావకూడదన్నది భారత ఉద్దేశం. సామాన్యులైనటువంటి మనుషులు అక్కడ మతపరమైనటువంటి ఉద్వేగాలు ఉంటాయి కానీ భారత వ్యతిరేకత ఉంటుంది, కానీ అంత మాత్రం వాళ్ళు మనుషులే అని నమ్ముతుంది. కాబట్టి సాధారణ ప్రజలు జోలికి పోలే, ఓన్లీ మిలిటరీ బేసెస్, ఓన్లీ ఉగ్రతా స్థావరాలు మాత్రమే టార్గెట్ చేసుకుంది. దేన్ని టార్గెట్ చేయాలో భారతదేశానికి తెలుసు. అధర్మాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది, ధర్మంగా పోరాడుతుంది, అదే చేసుకొచ్చింది. అందుకని భారత్ పట్లన ప్రపంచంలో గౌరవం పెరుగుతుంది తప్పించి తగ్గట్లా.